మొన్న లైవ్లో డిబేట్ జరుగుతున్న సందర్భంలో విజయ విహార వ్యవస్థాపకులు టివి రమణమూర్తి గారి పైన అదే వేదికలో డిబేట్కి వచ్చినటువంటి కశ్యప్ రెడ్డి గారు పాల్గొనడం జరిగింది. ఆ డిబేట్లో రమణమూర్తి గారు మాట్లాడుతున్న సందర్భంలో కూడా ఆయన మాట్లాడుతున్న మాటల సబ్జెక్టు కశ్యప్ రెడ్డి గారికి అర్థం కాక చెప్పుతో దాడి చేయడం జరిగింది. అందుకే అంటా ఉన్నాము, సమాజంలో ఉన్నటువంటి యువకులు చరిత్రను చదవండి అని చెప్తా ఉన్నాం. చరిత్రను చదివితే ఎదుటి మేధావులు ఏం మాట్లాడారో మనకు తొందరగా అర్థమయ్యే పరిస్థితులు, దానికి సమాధానం చెప్పేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. ఆ చదువుకోకుండా డిబేట్కి వచ్చేసి అర్థం కాకుండా చెబుతూ దాడి చేయనటువంటిది బాబు జగజీవన్ రావు సమతా సంఘం తీవ్రంగా ఖండిస్తున్నది. ప్రజా సంఘాలతోటి ఈరోజు నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. కాబట్టి పోలీస్ వ్యవస్థ, ప్రభుత్వం కూడా కశ్యప్ రెడ్డిని వెంటనే పట్టుకొని చట్టపరంగా చర్యలు తీసుకొని అరెస్టు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాము. అపర మేధావి రమణమూర్తి మీద దాడి జరగనటువంటిది చాలా బాధాకరము. ఇలాంటి ఘటనలు జరగకుండా భవిష్యత్తులో కూడా విద్యావంతులు, మేధావులు, యువకులు, ప్రజా సంఘాల నాయకులు అందరూ కలిసికట్టుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం.